ఎవ్రీవన్, మేము ఇప్పుడు భీముని పాదము జలపాతం పోతున్నాం అనమాట. ప్రజెంట్ అయితే హన్మకొండలో స్టార్ట్ అయినాము. స్టార్ట్ అయ్యేసి వెహికల్ లో పోతున్నాం అనమాట. ఇట్లా సో వయా ఎక్కడ సార్? నర్సంపేట యూనివర్సిటీ, నర్సంపేట అనమాట. ఇప్పుడు దారిలో ఉన్నాము. యూనివర్సిటీ ఏరియా హన్మకొండ, వయా నర్సంపేట, నెక్స్ట్ భీముని పాదం. సీ సూన్ అప్డేట్స్. మేమైతే ఇప్పుడు నర్సంపేట రోడ్ లో మా ప్రయాణం కొనసాగుతుంది. భీముని పాదం జలపాతం పోతున్నాము. నర్సంపేట రోడ్ లో మా వెహికల్ అయితే ట్రావెల్ చేస్తుంది అనమాట. నర్సంపేట రోడ్ నెక్స్ట్ ఏం వస్తుంది? అయితే మేము ఇప్పుడు అది భీముని పాదం జలపాతం పోతున్నాం కదా. సో మేము ఇప్పుడు నర్సంపేట అనే ఊరు ఆగినాం అనమాట. జస్ట్ ఇంకా మా టీమ్ లో ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారు. యాడ్ ఇంకా వాళ్ళు మాకు ఇంకా యాడ్ అవ్వలేదు. వాళ్ళ వెహికల్ వస్తుంది వెనకాల. సో వాళ్ళ కోసం మేము నర్సంపేట, ఇది ఒక చౌరస్తాలో మేము ఇక్కడ ఆగినాం అన్నట్టు. ఒకసారి హాయ్ చెప్పుర్రి మా వాళ్ళందరూ. నర్సంపేట ఊరు అంటే నర్సంపేటలో కోపం వస్తుంది. మాకు అవన్నీ చేశారు. నర్సంపేట అనే సిటీ అట ఇది. ఇక్కడ ఆగినాం అనమాట. ఇంకా మా టీం వాళ్ళు వచ్చేటోళ్ళు ఉన్నారు కాబట్టి జలపాతం చూపెట్టాలి ఆయనక. మా పావని మా ఫ్రెండ్ ఇంగ్లీష్ టీచర్. హాయ్ రా. ఇంకా ఇంకా బేబీ ఏది దిగింది కిందికి. ఈ మేడం ఏంటి మీదేంటిది? రేవతి పోస్ట్. చాలు అద్దా సరే ఓకే. ఓకే మా ఇంకొక టీం కోసం మా కౌబాయ్ చూపిస్తా. నమస్తే కౌబాయ్. కౌబాయ్ చూసారా? టోపీ ఉంది నా దగ్గర. అయితే మేము ఇంకా మా ప్రయాణం ఇంకా కూడా కొనసాగుతుంది. ఎందుకంటే మధ్య మధ్యలో మేము ఆగుతున్నాము, పోతున్నాము. ప్రెజెంట్ అయితే నియర్ బై ఉన్నాం అనమాట. భీముని పాదము జలపాతంకి నియర్ బై ఉన్నాము ఫ్రెండ్స్. సో ఎంత ప్రకృతి, ఎంత అందమైన ప్రకృతి దృశ్యాలన్నీ కూడా నేను చూపిస్తున్నా చూడండి, క్యాప్చర్. ఇలా రోడ్ లో వెళ్తున్నాం అనమాట. మనం చిన్న రోడ్ అనమాట ఇది. అంటే 2 దారులు ఉన్నాయి అనమాట. 2 రూట్స్ ఉన్నాయి. మేము ఒక రూట్ లోకి ఎంటర్ అయినాము. చాలా చిన్న రూట్ అన్నట్టు, చిన్నగా ఉంది రోడ్డు. సో ఈ రోడ్ లో వెళ్తున్నాయి మా వెహికల్స్. చూడండి లొకేషన్ ఎంత అందంగా, ఎంత చక్కగా ఉందో. ప్రకృతి మనకి ఇన్ని అందమైన దృశ్యాలు, ఇంత అందాన్ని ప్రకృతి మనకు ప్రసాదించింది. ఇవన్నీ మిస్ చేసుకోవద్దు. అప్పుడప్పుడు జీవితంలో ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోతుంది. జీవితం కూడా అంతే. ఎంజాయ్ చేసినా చేయకపోయినా కరిగిపోతుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఎప్పుడు బిజీ లైఫ్ అనుకోకుండా ఫ్రెండ్స్ తో కలిసి ఇలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. చూడండి దూరంగా గుట్టలు, చక్కటి ప్రకృతి. చిన్న గ్రామంలోకి ఎంటర్ అయినాము. ఈ విధంగా భీముని పాదం జలపాతంకు మా ప్రయాణం కొనసాగుతుంది. ఇలానే ఏదో ఒక చిన్న గ్రామంలో నుంచి కూడా ఎంటర్ అయినా పోతుంది. ఇది భీముని పాదం ఎంట్రన్స్ అండి. చూడండి అందరు, దిస్ ఈజ్ భీముని పాదం ఎంట్రన్స్ అన్నమాట. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటది. టికెట్ కౌంటర్ లో టికెట్ సింగిల్ పర్సన్ కి అయితే 40 రూపీస్, 2 వీలర్ లోపలికి ఎలా ఉంటది 20 రూపీస్, 3 వీలర్ కి అయితే 50 రూపీస్, 4 వీలర్ కి అయితే 100 రూపీస్, 6 వీలర్ కి అయితే 200 రూపీస్. ఎంట్రీ 10 to 5 PM అట. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గూడూరు కింద వస్తుంది అనమాట. ఇది మహబూబాబాద్ డిస్టిక్. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత మనము బాగా దూరం ఏమి లేదు, ఒక 100 అడుగులు నడిస్తే మనకు జలపాతమే అనమాట. సో దిస్ ఈజ్ ఎంట్రన్స్ అనమాట. ఇది మేము మార్నింగ్ వచ్చినప్పుడు తీయాల్సింది, పొద్దున మిస్ అయ్యి మేము లోపలికి వెళ్ళిపోయినాం వెహికల్స్ మావి. మేము టికెట్స్ కూడా ఏం తీసుకోలేదు కాబట్టి, మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున వచ్చినాం కాబట్టి సో మేము డైరెక్ట్ వెహికల్స్ వెళ్ళిపోయినాము. నేను ఇప్పుడు తీస్తున్నాను అనమాట. ఈవినింగ్ అందుకే అయిపోయి ఉన్నాము అందరము. కానీ బాగా ఎంజాయ్ చేసింది అనమాట మా వాళ్ళు అయితే. మామూలు ఎంజాయ్గా చాలా అంటే చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఈ రోజు అయితే నాకు తెలిసి నియర్లీ ఒక 5,000 మంది వచ్చి ఉంటారు, 5,000 మంది వరకు వచ్చి ఉంటారు ఈరోజు.
ఎంత వెహికల్స్, ఎంత పబ్లిక్, వంటలు కూడా చేసుకుంటున్నారు. చాలా అంటే చాలా బాగుంది. భీముని పాదం జలపాతం మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ గూడూరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉందన్నమాట ఇది. సో దిస్ ఈజ్ మై భీముని పాదం. అయితే మేమందరము భీముని పాదము వాటర్ ఫాల్స్ ఎంటర్ అయినాము లోపలికి. సో వెహికల్స్ అండి ఇక్కడ వరకు వస్తాయి అనమాట. చూడండి అందరు ఒకసారి వెహికల్స్ అందరు గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదంతా వెహికల్స్ ఇక్కడ వరకు వస్తాయి మనకు, 4 వీలర్స్ 2 వీలర్స్. ఇక్కడ నుంచి మనము నడుచుకుంటూ వెళ్ళాలి. మా బ్యాచ్ అంతా అనమాట. మా బ్యాచ్ అంతా చూడండి ఒకసారి. మా టీం అంతా రావాలి. టీమ్ కమాన్ ఫాలో మీ. సో ఇక్కడ నుంచి మనము ఇట్లా వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి మనము ఫ్రెండ్స్ ఇట్లా చిన్న వాటర్ వాగు వచ్చింది. సో ఈ వాగులోంచి లోపలికి కొంచెం దూరం మనం నడుచుకుంటూ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి. మీకు అప్డేట్స్ ఇస్తాను నేను. దిస్ ఈజ్ మై టీమ్. మన వెహికల్స్ అయితే ఇలా ఇక్కడ వరకు వస్తాయి అన్నమాట. ఇలా కొంచెం ఓపెన్ ప్లేస్ లా ఉంది. ఏమైతుంది ఇటు బాగా వస్తుంది. ఇక్కడ చిన్న వాటర్ తీసిన ఇప్పుడు ఇల్లుకి వెళ్ళి వెళ్ళాలి మనం లోపలికి వాటర్ ఫాల్స్ దగ్గరికి. వెహికల్ ప్లేస్ చూపెట్టాలి కదా కొత్తగా వచ్చే వాళ్ళకి. యూట్యూబ్ చూసినప్పుడు మనకు అర్థం అవ్వాలి వాళ్ళకు ఇదంతా ఇట్లా వస్తుందాం అనేది. సో మనం ఈ వాటర్ వాగులోంచి మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ కావాలన్నమాట ఫ్రెండ్స్. వెహికల్స్ మాత్రం 4 వీలర్స్ 2 వీలర్స్ లోపలికి వస్తాయి. కమాన్ నుంచి ఎంట్రన్స్ కి టికెట్స్ ఉంటది. మాకైతే టికెట్ లేదు కానీ ఇంకా టికెట్ అయితే ఉంటది అనమాట. ఇక్కడ టికెట్ తీసుకొని లోపల రావాలి. కానీ ఇక్కడ వరకు వస్తాయి వెహికల్స్. అయిపోయిందా? ఒక ఫోటో దిగదా వీడియో మీ ఓటు మాకేనమ్మా. మీ ఓటు మాకే. మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన. అంకుల్ ఫోన్ లా తీయడం మారకే మనకు రావాలి. పారైపోయాయి. లాస్ట్ మ్యాన్ ఆ చిన్న వాటర్ లో నుంచి మనం ఇలా లోపలికి వచ్చిన తర్వాత మేమైతే ఒక కారులో మా డ్రెస్సెస్ బట్టల బ్యాగ్స్ అన్ని మా ఒక వెహికల్ పెట్టుకుని, ఒక వెహికల్ మాకు ఎలా ఉంది లోపలికి ఆ డిపార్ట్మెంట్ తరపున. సో ఇట్లా లోపలికి వచ్చేసినాము. సో ఇవన్నీ రూమ్స్, డ్రెస్సింగ్ చేంజ్ చేసుకు వాటికి కావచ్చు. అది వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. ఇంక ఇట్లా వెళ్ళాలన్నమాట. మనము ఇట్లా వస్తున్నప్పుడు ఇక్కడ లెఫ్ట్లో ఇలా వచ్చింది చూడండి. లొకేషన్ మొత్తం కూడా ఇట్లా వచ్చింది అనమాట. చూడండి సూపర్ బ్యూటిఫుల్ లొకేషన్ చూసారా. మా వాళ్ళంతా పైనకి కూర్చున్నారు అన్నట్టు. హాయ్ ఎవ్రీవన్, మేము ఫైనల్లీ రీచ్ అయినాం అనమాట భీముని పాదము వాటర్ ఫాల్స్. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఈ లొకేషన్ లో అందరం ఇక్కడ కూర్చుంది మా టీం అంతా. అందరు ఎవరికి వాళ్ళ ఫోటో షూట్ లో బిజీ ఉన్నారు అన్నట్టు. కోతలు బాగున్నాయండి. మాకోసం బ్రేక్ఫాస్ట్ వచ్చింది. మంకీస్ వస్తున్నాయి బాగా. మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఆకలి వేస్తుంది. టైం ఎంత అయింది అంటే 10:36 అయింది. బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు తింటాము. కానీ మంకీస్ కూడా బాగున్నాయి అనమాట. ఈ లొకేషన్ నుంచి కూడా మనకు సారి ఇక్కడ నుంచి కూడా వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. గమనించండి. అటు పక్కకి టిఫిన్ ఏం టిఫిన్ వచ్చింది? ఇడ్లీ. ఓకే, మా కోసం ఇడ్లీ తీసుకొచ్చారు. మా బిర్యానీ అరేంజ్ చేసారు మధ్యాహ్నం లంచ్. ఇప్పుడైతే ఇడ్లీ తెచ్చారండి. ఇడ్లీ తింటాము. ఇంకా మేమైతే టిఫిన్ చేసిన తర్వాత
పక్కకి స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్టెప్స్ ఎక్కేసి పైకి ఇలా వస్తే మనము ఆ స్టెప్స్లో నుంచి ఈ బండల మీద నుంచి మనము ఇట్లా వస్తుంటే మనకు పైన నుంచి వాటర్ అనేది కిందికి వాటర్ ఫాల్స్ ఎట్లా పడుతుంది అనేది ఆ డౌన్కి మీకు అర్థమవుతుంది అన్నమాట. సో ఇలా రావాలి, ఇట్లా మన పైకి ఎక్కాలి. పైకి ఎక్కి వచ్చిన తర్వాత మీకు ఈ పైన వచ్చిన తర్వాత చిన్న అక్కడ ఉంటుంది పాదం, అక్కడ పాదం అయిన అది భీముడి పాద ముద్ర అట అది అక్కడ. ఇది ముద్ర, ఇది ఇక్కడ ఉంది కదా సార్, ఇగో కనబడుతుందా, ఇది ముద్ర అనమాట. మనకి ఈ స్టోరీ వచ్చేసి భీముడు ఒక ఫ్యామిలీని అంటే ఒక తల్లి కొడుకుని మంటల్లో కాల్చినప్పుడు వాళ్ళని సేవ్ చేయడం కోసము ఆయన పాద ముద్ర ఇదనమాట. ఆయన అడుగు ఇక్కడ వేసి వాళ్ళని సేవ్ చేసిండని చెప్తున్నారు ఇక్కడ. మరి ఇది పాదముద్ర అనమాట, భీముడి పాదముద్ర. దొబ్బుతారు వెనక. సో మీకు ఇక్కడి నుంచే వాటర్ అనేది కిందికి మన ఫాల్స్ లాగా పడుతుంది అనమాట. వాటర్ ఫాల్స్ కింద డౌన్కి అది ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూపిస్తాను నేను. ఆగండి, ఇంకొంచెం ముందుకు వెళ్తా. ఇక్కడ ముళ్ళు ఉన్నాయి మేడం, మీకు ఎప్పుడు వేసుకొచ్చుకోలే ఇంకా చేయబట్టుకో చెప్తా. ముళ్ళు ఉంది కదా ఇక్కడ, ముళ్ళ కంచి వచ్చింది. ఇవన్నీ వెదురు చెట్లు ఉన్నాయి అన్నమాట. ముళ్ళు ఉన్నాయి, వెదురు చెట్లు ఉన్నాయి. మనము సో మీకు ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి నేను మీకు ఆ పాదముద్ర కనిపిస్తుందా, దూరం అవుతుంది, డిస్టెన్స్ అవుతుంది. అదే అడుగు అనమాట భీముడి పాదము. అక్కడ నుంచి మనకి కింద వాటర్ ఫాల్స్ డౌన్కి వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ భీముని పాదము జలపాతం అనమాట. భీముని పాద జలపాతం అంటారు దీన్ని. మేము ఇంకా వాటర్లోకి దిగలేదనమాట. కింద జలపాతం దగ్గరికి పైన ఇంకెక్కినాము, పైనకి ఎక్కి చూస్తున్నాం అన్నట్టు. ఇదంతా కూడా అంటే వాటర్ ఎట్లా వస్తుంది మీ అందరి కోసం మీకు భూమిని పాదము చూపెట్టాలి అని చెప్పేసి ఈ మీదకి ఎక్కేసి నేను ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. నేను ఇంత కష్టపడతాను. ఎవరైనా రావాలి అంటే కనుక ఒకవేళ మీకు ఈజీగా ఉండడం కోసము ఇదంతా అన్నమాట. From National
ఇదండి మాది భీముని పాదం జలపాతం యొక్క విశేషాలు, వింతలు విశేషాలు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ లతాస్ జెట్టి.